తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దులరాము, చెల్లెబోయిన గోవింద్ అన్నారు. భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు క్లస్టర్లు, కో క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెలలో మొదటి బుధవారం యూనిట్ పరిధిలో బూత్ కన్వీనర్స్, కో కన్వీనర్స్, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్ పరిధిలోని సొసైటీ అధ్యక్షులు, నీటి సంఘాల అధ్యక్షులు, ఆలయ కమిటీల మెంబర్లు, సీనియర్ పార్టీ నాయకులు అందరినీ కలుపుకుని సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ఓటర్ లిస్టులోని మార్పులు, చేర్పుల వివరాలతో పాటు కార్యకర్తలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకుని రావాలన్నారు. రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా బేగం మాట్లాడుతూ ప్రజల సమస్యలతో పాటు పార్టీ శ్రేణుల సమస్యలు ఏవైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకుని రావాలన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, పార్టీ జాయింట్ సెక్రటరీ అలమంచుల శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జీలు పొత్తూరి బాపిరాజు, ఎద్దు యేసుపాదం, ఎండి షాబు, పామర్తి వెంకట్రామయ్య, కో క్లస్టర్లు నేదునూరి గంగాధర్ తిలక్, గుల్లంకి శ్రీలక్ష్మి, తెలుగు యువత పట్టణ ఉపాధ్యక్షులు చెరుకు తిరుపతిరావు, కొండ్రు శ్రీనివాస్, హైమావతి, లంకి చిన్ని, విజ్రోతి రాఘవులు, మాంతి గణపతి, గొలగాని రాంబాబు, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, వార్డు అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నిన్న సెంట్రల్ పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో మన ఇన్ఛార్జీలు, శాసనసభ్యులు సమావేశాలు ఏర్పాటు చేసి మన పట్టణ స్థాయిలో కక్షల్లో, యూనిట్లు, ఓకర్షన్లు ఆధ్వర్యంలో ఉన్న బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి బుధవారం 1వ తారీఖు వెళ్ళిన మొదట బుధవారం ప్రతి స్థాయిలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మన ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆదేశాల మేర ఈ రోజు ఏదైతే మన పట్టణ పరిధిలో ఉన్న 6 కక్షల్లో ఆధ్వర్యంలో ఉన్న యూనిట్లు, బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నిజంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పెద్ద ఎత్తున మరి హైబ్రిడ్ మహానాడు విధానాన్ని ఎంతో గ్రాండ్ సక్సెస్ చేసాం. మన ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారు, ఇతర పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో కూడా ఆ కార్యక్రమం ఈ రోజున మళ్ళీ ఏంటా మనకి సమావేశాలని చెప్పి ఒక డౌట్ ఏర్పడుతుంది. సమావేశం అనేది కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది పార్టీ కేటర్కి ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ అనేది గ్యాప్ రాకూడదు, అలాగే పార్టీ నాయకులకి గ్యాప్ రాకూడదు. దాంట్లో ముఖ్యంగా ఈ సమావేశాల వల్ల గ్యాప్ ఫీల్ అవుతుంది. ఈ రోజు మనం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అధికారంలోకి రాకముందు మనం సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. వచ్చాక సూపర్ 6 లో ఉన్న పథకాలే కాకుండా సూపర్ 6 లో లేని కూడా మనం అమలు జరపడం జరిగింది. ఒక 6 చెప్పి 5 ఇచ్చి 1 ఆపినా ఆ 1 అడుగుతారు. చెప్పలేని 100 ఇచ్చినా జనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. కాకపోతే మనం చెప్పిన వాటిలో ఏది ఇవ్వలేదు, చెప్పకుండా ఏమి ఇచ్చామని చెప్పాలంటే కేవలం మన కార్యకర్తలు, నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీల వల్లే అవుతుంది. గత ప్రభుత్వం ఒక బిడ్డకి ఇచ్చింది. మనం ఇవాళ 4 ఉంటే 4, 3 ఉంటే 3కి ఇస్తున్నాం, 5 ఉంటే 5 ఇస్తున్నాం. ఒక్కొక్క ప్రాంతంలో 7 బిడ్డలకు కూడా కలిగి ఇచ్చిన పరిస్థితులు ఏర్పడింది. మహిళలకు చెందింది. అలాగే శ్రీ శక్తిలో ఎన్నో పథకాలు మహిళలకు చెందినవి. ఇవన్నీ కూడా మనం ప్రతిదీ కూడా అప్డేట్ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. గత ప్రభుత్వం తీసేస్తే మనం ఈ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టాం, అది కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే పోలవరం ఆపేసింది. ఇప్పుడు పోలవరం పూర్తి చేసి 2028కి పోలవరం ఎట్టి పరిస్థితుల్లో 27-28లో ప్రజలకు జాతికి అంకితం చేస్తారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ జరుగుతుంది. అమరావతి వర్కులు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మన ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ చెప్పాలంటే ఇవన్నీ బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్ష కార్యదర్శుల మీద ఆధారపడి ఉంటాయి. అటు సమావేశాలు దేనికనే దానికి మనం సారవాసం. యాత్రం చేసిన లోటుపాట్లు ఏంటి, మనం వచ్చి చేసినవి ఏంటని చెప్పుకుంటే కొండంత ఉంది. మరి అన్ని కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది. అది అభివృద్ధితో పాటు అమలు జరుపుతారని చెప్పాలి. మరి చాలా మందికి ఒక ప్రశ్న అనేది ఉంది. గత ప్రభుత్వంలో పెన్షన్లు తీసేశారు. ఇప్పుడు వచ్చి మనం ఒక పెన్షన్ కూడా తీయలేదు. అలాగే కొత్త పెన్షన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే వృద్ధాక్ష పెన్షన్ ఉన్నాయో కరెంట్ బిల్లు అని చెప్పి కూడా తీసేసి ఉన్నాయి. గ్రీవెన్స్ లో ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారికి కొన్ని వేల మంది దరఖాస్తు చేస్తడం జరిగింది. స్థలాలు లేని కాడ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ రోజున ఇళ్ల పట్టాలు కట్టుకుని కూడా ప్రజలు తిరుగుతున్నారు. అక్కడ ఇళ్ల స్థలాలు లేవు. అవి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ఇళ్ల స్థలాలు కూడా వెరిఫై చేసి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంక్షేమాలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నాయి కాబట్టి మనం అవన్నీ చేయాలి. కాబట్టి ప్రతి
బుధవారం 1వ తారీఖు వెళ్ళిన మొదట బుధవారం ఏదైతే మన కష్టంలో కష్టంలో యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్ష కార్యదర్శులు, అక్కడ ఉన్న దేవస్థాన కమిటీ నామినేటీ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు గాని, కార్పొరేషన్ డైరెక్టర్లు గాని ఎవరైతే ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వాములు చేసి ఎక్కడా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా అది ఫిల్ చేసే సమావేశాలను ఏర్పాటు చేసుకుంది. రేపొద్దున పరదరగా ఇక్కడ ఇందులో మళ్ళీ ఇంకో విషయం, బలమైన విషయం, కూటమిగా ముందుకు వెళ్తున్నాం. అక్కడ నిజంగా చెప్పాలంటే జనసేన బీజేపీ నాయకులు కూడా ఉంటే ఆమె కూడా కలుపుని ఆ సమావేశాలకి మనమే ముందుండి నడిపించవలసిన బాధ్యత కూడా మనకు ఉందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడి 24 నెలలు, సుమారు జూన్ 12 సంవత్సరాలు అవుతుంది. మనం ప్రజల్లోకి వెళ్ళి సుమారు ఒక నెల రోజులు ప్రోగ్రాం పెట్టుకొని నెల రోజులు కూడా ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి మనం చేసిన కార్యక్రమాలు, మనం ఏ అభివృద్ధి చేసామో, ఒక రోడ్ల విషయం కానీ, ఒక పెన్షన్ విషయం కానీ, ఒక పిల్లల తల్లికి వందనం కానీ మళ్ళీ మనం అనుకుంటే అవదని ప్రజలకి తెలియపరిచేలాగా మన ఇంటింటికి వెళ్ళాలని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం, ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో మనం చెప్పగలిగిన నాడే మనమైనా మన పార్టీ అయినా మనుగడ పూర్తి స్థాయిలో ఉంటుంది. చేసి చెప్పుకుంటే మన పార్టీ భవిష్యత్తు బాగుంటుంది, గౌరవం పొందుతామని కార్యకర్తల్లో ఉండి, నాయకుల్లో ఉండి, పార్టీ అభిమానుల్లో ఉండి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లాలన్న ఆలోచనతో మన దోస్తులో తిరిగి అందరికి కూడా కొన్ని వాగ్దానం చేయడం జరిగింది. కార్యక్రమం గురించి మహిళలకు కానివ్వండి, అందరికీ ఉపయోగపడే కార్యక్రమం అన్నింటిలో కూడా మనం వాగ్దానం చేయడం జరిగింది. చాలా మందికి అంటే ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి మరి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తారని చెప్పి కూడా మన నాయకుడు తెలియజేయడం జరిగింది. వాళ్ళకి అమలు చేస్తారా లేదా 60 సంవత్సరాల కన్నా సరే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మనం మొదలు పెడతారన్నది తెలుసుకోవాల్సిన విషయం. ప్రజల్లోకి వెళ్తే అంత మంచిది. చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆశావాదులు. ఇప్పుడు ప్రతి నెల మనం పెన్షన్ ఇంటికి తిరుగుతున్నాం. ఆ సమయం చాలా బాధగా మాట్లాడుతున్నారు. మీ పార్టీ కూడా మీరు చెప్పారు ఏది అడ్రస్తున్నారు ఏంటి అని చెప్పి 2 సంవత్సరాలు అయిపోయింది. మరి అధ్యక్ష కార్యదర్శి మేడం గురించి తీసుకెళ్ళి మేడం గారు మరి చంద్రబాబు గురించి తీసుకెళ్ళి అంత అయితే మంచిదని చెప్పిన ఉద్దేశం. అదే నెంబర్లో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాస్తున్నాయి. దాని గురించి మనం ఇప్పటి నుంచి ఒక ఎలక్షన్ ఉంటే కనుక మనం తప్పనిసరిగా మరి స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా దిగ్గజంగా నీళ్ళు సాధిస్తామని చెప్పి ఆలోచించి కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పినా నిన్న చెప్పినా కూడా మన ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మమేకమయ్యి ఎలక్షన్లకి స్థానిక సంస్థలు ఎలక్షన్ ప్రిపేర్ అవ్వాల్సిన సందర్భం వచ్చింది. టైంలోనే వస్తున్నారు, లేరు నాయకులు మా సమస్యలు పట్టించుకుంటున్నారు. కుటుంబంలో ఎవరు కనపడలేదనే మాట్లాడుతున్నారు. ఈ రోజు నుంచి కూడా ప్రతి సందర్భంలోనూ ప్రతి రోజు వీళ్ళంత టైము గౌరవ సమస్యలో కలిపి మన నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ రేపు రాబోయే స్థానిక సంస్థల్లో అద్భుతమైన మెజార్టీలు సాధించి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వంతో కలిపి మనం చేస్తున్న అద్భుతమైన ఈ అభివృద్ధిని మనం సైనించి ఇచ్చిన ఈ స్థానిక సంస్థల విజయంతో మరింత నైతికంగా బలం వచ్చి మరింత అభివృద్ధి సాధించడానికి అవకాశంగా నాయకులు మనం బలం తిరిగి అలాగే డోర్ టు డోర్ అంటే ఎక్కిన కుటుంబమే ఒక 3-4 సార్లు ఎక్కి మన జాతీయ అధ్యక్షులు మన సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారు. వారి గురించి మనం అందరూ తెలియజేయాలి. అలాగా మన ఉచిత బస్సు ఇచ్చారు. ఉచితమైన గారు మన ముస్లిమ్స్ మైనార్టీలో మన పిల్లలు ఎక్కువ ఉంటారు. లబ్ధి పొందేది మైనార్టీ పిల్లలు ఎక్కువ పొందుతున్నారు. గత ప్రభుత్వంలో ఒక పిల్లవాడికి డబ్బులు ఇస్తే మన ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం లబ్ధి పొందుతున్నారు. అలాగే ఫ్రీ బస్సు కూడా మీరు చెప్పాలి. అలాగే మనకి ఆటో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, అది కూడా మైనార్టీ వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. ఇవన్నీ మీరు ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ చెప్పాలని చెప్పి మా చైర్మన్ గారు మాకు ఎక్కువ చాలా సక్సెస్ఫుల్ గా అందరూ యశ్వాన్ గారు చెప్పినట్టు అందరూ ఒక పండుగ వాతావరణంలో అందరూ కూడా ఎవరు పిలవాలి, మీరు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయాలి అనేది కాకుండా అందరూ స్వచ్ఛందంగా వచ్చి క్లస్టర్లు, యూనిట్లు, బూత్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఒక పండుగ వాతావరణంలో సక్సెస్ఫుల్ గా ప్రతి నెల ఫస్ట్ బుధవారం సమావేశం వచ్చుకొని కూటమి అభివృద్ధి పనుల మీద ఈ యొక్క అందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలని ఇటువంటి కూడా మేము తీసుకురాము. ఏవాటి నుంచి ఎందుకు రావడం లేదు, ప్రతి కార్యకర్త ప్రతి విషయం తెలిసేలాగా కూడా నిర్ణయాలు తీసుకుంటామని ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సమస్య బట్టి బుధవారం కూడా నెల
కార్యక్రమం చేయమన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి 2024లో ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బస్సు పట్టిన విధానాలు చూసి మరలా తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడికి మంచి మెజార్టీతో మళ్ళీ పరిపాలన అందించారంటే నిజంగా ఆ యొక్క నారా చంద్రబాబు గతంలో చేసిన పరిపాలన గుర్తించి ఆ యొక్క ప్రజల అధికారాన్ని ఇచ్చంటే ఆ యొక్క పరిపాలన అంతా గొప్ప విజయాన్ని ఇచ్చిన ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు నేను ఏదైనా చేయాలనే సదుద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించి ఆ యొక్క 5 సంవత్సరాల్లో జగన్ ఏది చేయలేదనేది ముందుగా ఆలోచించింది. మన రాష్ట్రంలో రోడ్లు ఏనాడైతే నారా చంద్రబాబు వేసిన రోడ్లు జగన్మోహన్ రెడ్డి ఆ రోడ్ల వైపు చూడలేదు. ఆ యొక్క గోతులు గొప్పలతోటి నానా అవస్థలు పడుతున్న ఆంధ్రప్రదేశ్ చూసి గోతులు పూసే కార్యక్రమం చేపట్టారంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర పరిపాలన మీద ఎంత సిద్ధశుద్ధితో ఉన్నారో రాష్ట్ర మండల కేంద్రమైన కాళ్లకు చెందిన సీనియర్ తెలుగుదేశం నాయకులు మాధం వెంకటేశ్వరరావు ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడం పార్టీకి తీరని లోటని గ్రామ పార్టీ అధ్యక్షులు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు అన్నారు. టీడీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు నాయకులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు బండారు సోమేశ్వరరావు, పుప్పాల బుజ్జి, బండారు నాని, భరత్ గ్రామస్తులు పాల్గొన్నారు. కాళ్ళ గ్రామంలో మాధవ్ వెంకటేశ్వర గారు గొప్ప వ్యక్తి. మన ఎన్టీ రామారావు పార్టీ స్థాపించుకోవడం కూడా టీడీపీ అంటే టీడీపీలో ఆయన లీలమై ఉన్నారు. 82 నుంచి కూడా ఆయన నాయకత్వం వహించు మన కాళ్ళ గ్రామంలో కూడా మన మండలంలో కూడా ఆయన సేవలు ఎన్నో అందించడం జరిగింది. అలాంటి గొప్ప నాయకుడు ఆయన హార్ట్ తో మరణించడం జరిగింది. చేత కాళ్ళ గ్రామం నుంచి నాయకులు ప్రజల తరపుని సంతాపం తెలియపరచడం జరుగుతుంది. ఆయన ఆత్మశాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. సీనియర్ నాయకులు మాధవ వెంకటేశ్వర గారు గత నెల 26వ తారీఖున హార్ట్ అటాక్ వల్ల మరణించడం జరిగింది. టీడీపీ పార్టీకి ఆయన మరణం తీరని లోటు. గతంలో బండారు వేణుగోపాలరావు గారు అందించాడు. ఆయన ఆత్మశాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరిపారు. వెంకటేశ్వర గారు మా పార్టీలో నిర్ణయ సేవలు మా అందరితోటి బాగా అనుబంధంతో ఆలోచన లేని లోటు తీరని లోటు ఇవ్వాలా. ఇప్పుడు ఇంకా పూర్వకాలం ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కాంచి కూడా వేణుగోపాలరావు గారు, పవన్ రంగారావు గారు ప్రతి రేగులోని పనిచేశారు. ఆయన లేని లోటు తీరని లోటు. ఎలా ఆరోగ్యం బాగోక హఠాత్ మరణం అందరికీ తీరని లోటు. వెంకన్న గారు మరణానికి ఆత్మశాంతి కలగాలని టీడీపీ తరఫున అందరూ కలిపి ఇక్కడికి వచ్చి సంతాపం తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్త గంధం రాధాకుమారి అన్నారు. భీమవరం 4వ వార్డు నర్సయ్య అగ్రహారంలోని నాగేంద్ర స్వామి ఆలయం వద్ద ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి, తెలుగుదేశం పార్టీ వార్ ప్రెసిడెంట్ ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రహదారులను, డ్రైన్లను శుభ్రం చేశారు. చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ గత వారం రోజులుగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు రజియా బేగం, శ్రీలక్ష్మి, ఆర్పి గౌరీ, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, పారిశుద్ధ్య సిబ్బంది, స్థానిక మహిళలు పాల్గొన్నారు. క్లీన్ స్వీప్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రాంకి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు నర్సయ్య అగ్రహారం 4వ వార్డు నందు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఇక్కడ మహిళలు, సిఆర్పీలు, తర్వాత స్థానిక మహిళా సంఘాలు వారు పెద్ద సంఖ్యలో పాల్గొని భీమవరం పట్టణం పారిశుధ్యంలో శుభ్రంగా ఉంచడానికి మా వంతు కృషి చేస్తామని తెలుపుతూ వారందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క భీమవరం సుందరీకరణకి తోడ్పడతామని తెలియజేశారు. వారందరికీ ధన్యవాదాలు. భారత్ అనే ప్రోగ్రాం 4వ వార్డులో నర్సగ్రహారంలో నిర్వహించబడింది. ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి ముందు చెత్త లేకుండా కాలువల దగ్గర కానీ ఏదైనా సరే మనం నీట్ గా ఉండడం వల్ల చాలా మన ఆరోగ్యం మనం కాపాడుకున్నట్టు అవుతుంది. అది మన చేతిలోనే ఉంది. ప్లాస్టిక్ నిషేధించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. మహిళా
చైతన్యం ఏదైనా జరుగుతుంది, మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని 4వ వార్డు గంధం రాధ ఆరు మిత్ర బృందం అంతా కలిసి ఇక్కడ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని డెడికేషన్గా చేస్తున్నారు. మరి దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి, లేకపోతే మన ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ప్రస్తుత వాతావరణ కాలుష్యాల వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. ఆ రోగాల కారణం ఈ చెత్త అని చెప్తున్నారు. అందుచేత ప్రతి మహిళ కూడా దీని మీద ఉద్యమం చేసి పరిశుభ్రత పాటించి మన ఆరోగ్యాలు కాపాడుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 5 నుంచి 21 వరకు అభివృద్ధి కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అందించిన సహకారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పిలుపు. రోజు 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే ఆరోగ్యమే, పర్యావరణాన్ని కాపాడటానికి సైక్లింగ్ ఒక మంచి మార్గం. భీమవరం లయన్స్ క్లబ్ సైకిల్ ర్యాలీలో లయన్స్ సీనియర్ నాయకులు కృష్ణంరాజు. పంట కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేశాం. పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురళీ కృష్ణంరాజు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు దుర్గా ప్రసాద్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.